యూట్యూబ్ లో చాలా మంది చెప్తున్నారు 500 రూపీస్ ఎస్ఐపితోనే కోటీశ్వరుడు అవ్వచ్చంట. ఇది అసలు నిజమా? 500 రూపీస్ ఎస్ఐపితో నిజంగా కోటీశ్వరుడు అవ్వడం పాసిబుల్ అవుతుందా, లేకపోతే యూట్యూబర్స్ చెప్పేది అబద్ధమా? ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ ఫైనాన్షియల్ లైఫ్ కి ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకునేటువంటి క్లారిటీ అనేది వస్తుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఇన్వెస్ట్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఫేక్ ప్రామిసెస్ కాకుండా రియల్ ఫైనాన్షియల్ ట్రూత్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ఎస్ఐపి అంటే ఏంటి, 500 ఎస్ఐపితో ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఎస్ఐపి అంటే ఏంటో సింపుల్ గా డిస్కస్ చేసుకుందాం. ఎస్ఐపి అంటే ఏంటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇంటర్వెల్స్ ఆధారంగా, అంటే ఇంకా మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, యాన్యువల్లీ కానీ, సెమీ యాన్యువల్ బేసిస్ మీద కానీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ని మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. సేమ్ బ్యాంక్ ఆర్డీ లాగా. బ్యాంక్ ఆర్డీలో ఏంటంటే ఇంకా మనకు ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. బట్ ఎస్ఐపి లో వచ్చేటువంటి రిటర్న్స్ వచ్చేసి మార్కెట్ పైన ఆధారపడి ఉంటాయి. కానీ ఎస్ఐపి లో మ్యాజిక్ ఏంటో తెలుసా? పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మన ఇన్వెస్ట్మెంట్ ని ఎంత ఎక్కువ కాలం కొనసాగిస్తే ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మన కోటీశ్వరుడి దగ్గరికి వద్దాం. 500 ఎస్ఐపితో కోటీశ్వరుడు అవ్వచ్చు, 1000 ఎస్ఐపితో కోటీశ్వరుడు అవ్వచ్చు. వినడానికి చాలా బాగుంది కదా, కానీ ఫుల్ ట్రూత్ ని ఎవరు చెప్పరు. టైం ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ రిస్క్ ని హైడ్ చేస్తారు. అసలు ఈ 500 రూపీస్ ఎస్ఐపితో కోటీశ్వరుడు అవ్వగలమా లేదా అనేది రియల్ గా క్యాల్కులేషన్ చేసి చూద్దాం. సో మనం ఇక్కడ మంత్లీ 500 రూపీస్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇంకా సంవత్సరానికి ఎంత అవుతుంది? సంవత్సరానికి 6000 రూపీస్ అవుతుంది. మనం ఇక్కడ కేసెస్ వైజ్ గా క్యాల్కులేషన్ చేసి చూద్దాం. ఫస్ట్ కేస్ 1 వచ్చేసి మనం 20 ఇయర్స్ అనుకుందాం. 20 ఇయర్స్ వరకు మనం స్కిప్ చేయకుండా ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇంకా 20 ఇయర్స్ కి టోటల్ గా ఎన్ని మంత్స్ అవుతాయి? 240 మంత్స్ అవుతాయి. అంటే ఇక్కడ 20 ఇయర్స్ వరకు మనం మంత్లీ 500 రూపీస్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇంకా 240 ఇంటూ 500 రూపీస్ వేసుకున్నట్లయితే ఇంకా టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1,20,000 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఫైనల్ క్యాల్కులేషన్ కి యావరేజ్ రిటర్న్స్ వచ్చేసి నేను 12% అనుకుంటున్నాను. ఎందుకు 12% అనుకుంటున్నాను అంటే కనుక ఎక్స్పర్ట్స్ ప్రకారం లాంగ్ టర్మ్ ఎస్ఐపిలో 12% అనేది సేఫర్ అండ్ గ్రౌండ్ లెవెల్ ఎక్స్పెక్టేషన్. సో అందుకే నేను కూడా ఇక్కడ యావరేజ్ రిటర్న్స్ వచ్చేసి 12% గా అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో మనం ఇక్కడ 12% యావరేజ్ రిటర్న్స్ అనుకున్నట్లయితే ఇంకా 20 ఇయర్స్ కి అప్రాక్సిమేట్లీ టోటల్ ఎంత కార్పస్ జనరేట్ అవుతుందో తెలుసా? మనం ఎస్ఐపి స్టాండర్డ్ ఫార్ములా యూస్ చేసి క్యాల్కులేషన్ చేసినట్లయితే ఇంకా టోటల్ కార్పస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 5 lakhs రూపీస్ అవుతుంది. ఇది ఇక్కడ కేస్ 1 లో కోటీశ్వరుడు అవడం పాసిబుల్ అయిందా లేదే? సరే కేస్ 2 తీసుకుందాం. సో కేస్ 2 లో మన ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ వచ్చేసి 30 ఇయర్స్ అనుకుందాము. మన మంత్లీ ఎస్ఐపి వచ్చేసి సేమ్ 500 రూపీస్ అనుకుందాము. సో 30 ఇయర్స్ కాను టోటల్ ఎన్ని మంత్స్ అవుతాయి? 30 ఇంటూ 12 వేసుకున్నట్లయితే ఇంకా టోటల్ 360 మంత్స్ అవుతాయి. 360 మంత్స్ మనం స్కిప్ చేయకుండా మంత్లీ 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే కనుక మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో తెలుసా? 500 రూపీస్ ఇంటూ 360 మంత్స్ వేసుకున్నట్లయితే మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1,80,000 రూపీస్ అవుతుంది. సో నేను ఇక్కడ యావరేజ్ రిటర్న్స్ వచ్చేసి 2% అనుకుంటున్నాను. సో మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసినట్లయితే ఇంకా టోటల్ ఎస్టిమేటెడ్ కార్పస్ వచ్చేసి అరౌండ్ 17.65 lakhs రూపీస్ అవుతుంది. ఇది కేస్ 2 లో కూడా కోటీశ్వరుడు అవడం పాసిబుల్ అయిందా లేదే? సరే కేస్ 3 తీసుకుందాం. కేస్ 3 లో మన ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ వచ్చేసి 40 ఇయర్స్ అనుకుందాము. మన మంత్లీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 500 రూపీస్ అనుకుందాం. 40 ఇయర్స్ కానీ టోటల్ ఎన్ని మంత్స్ అవుతాయి? 480 మంత్స్ అవుతాయి. మనం మంత్లీ 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 40 ఇయర్స్ కాను 2,40,000 రూపీస్ అవుతుంది. సేమ్ ఇక్కడ యావరేజ్ రిటర్న్స్ వచ్చేసి 12% అనుకున్నట్లయితే ఇంకా 40 ఇయర్స్ కాను మన టోటల్ ఎస్టిమేటెడ్ కార్పస్ వచ్చేసి అరౌండ్ 57 lakhs రూపీస్ అవుతుంది. ఇది కేస్ 3 లో కూడా కోటీశ్వరుడు అవడం పాసిబుల్ అయిందా లేదే? 40 ఇయర్స్ కంటే ఎక్కువ ఇయర్స్ కంటిన్యూస్ చేయడానికి మనం ఉంటామో లేదో కూడా తెలియదు. ఇప్పుడు నిజం తెలిసిందా? 500 ఎస్ఐపితో కోటీశ్వరుడు అవడం పాసిబుల్ అవుతుందా? నో కదా. అంటే 500 ఎస్ఐపి వేస్ట్ అంటారా? వేస్ట్ కాదు బ్రో. 500 రూపీస్ ఎస్ఐపి తోనే ఒక సేవింగ్ హ్యాబిట్ అనేది ఏర్పడుతుంది. మార్కెట్ మీద ఫియర్ పోతుంది, మార్కెట్ అండర్స్టాండ్ అవుతుంది, ఒక డిసిప్లైన్డ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్ అనేది డెవలప్ అవుతుంది. మరి కోటీశ్వరుడు డ్రీమ్ ను అంటారా? కోటీశ్వరుడు అనేది ఒక డ్రీమ్, కానీ అది ఓవర్ నైట్ జరిగేటువంటి డ్రీమ్ కాదు. దానికి టైం ప్లస్ పేషెన్స్ ప్లస్ అలాగే ఇన్కమ్ గ్రోత్ ప్లస్ కన్సిస్టెన్సీ అవసరం అవుతాయి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారంటే మీ ఎస్ఐపిని స్టెప్ అప్ చేయమంటున్నారు. అదే స్టెప్ అప్ ఎస్ఐపి. స్టెప్ అప్ ఎస్ఐపి అంటే కనుక మీ శాలరీ ఇంక్రీజ్ అయినప్పుడు మీ ఎస్ఐపి అమౌంట్ ని కూడా ఇంక్రీజ్ చేయమంటున్నారు. ఇలా స్టెప్ అప్ ఎస్ఐపి చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో మీ వెల్త్ క్రియేషన్ గోల్స్ రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయంటున్నారు. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ టీచర్ వచ్చేసి మంత్లీ 1000 రూపీస్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అనుకుందాం. ఎవ్రీ ఇయర్ తన ఇన్వెస్ట్మెంట్ ని 500 రూపీస్ ఇంక్రీజ్ చేసుకుంటాక వస్తున్నాడు. 25 ఇయర్స్ తర్వాత తన టోటల్ ఎస్టిమేటెడ్ కార్పస్ ఎంత అవుతుందో తెలుసా? 12% యావరేజ్ రిటర్న్స్ అనుకున్నట్లయితే ఇంకా
టోటల్ గా తన ఎస్టిమేటెడ్ కార్పస్ వచ్చేసి 99 lakhs రూపీస్ అవుతుంది. వావ్, లక్కీ కదా. లక్కీ కాదు, ఇక్కడ టైం ప్లస్ పేషెన్స్ ప్లస్ ఇన్కమ్ గ్రోత్ ప్లస్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఫైనల్ గా వచ్చేసి 500 రూపీస్ అనేది డ్రీమ్ సెల్లర్ కాదు, 500 రూపీస్ అనేది డిసిప్లిన్ బిల్డర్. డిసిప్లిన్ ఉంటేనే ఫ్యూచర్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీ క్రోరోపతి డ్రీమ్ కి ఒక క్లారిటీ వచ్చిందనేసి అనుకుంటున్నాను. అలాగే అన్నట్లు మర్చిపోయా, మీరు ఎస్ఐపి స్టార్ట్ చేశారో లేదో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుందంటే ఇంకా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.